హలో ఫ్రెండ్స్, మళ్ళీ ఓ బుజ్జి కథతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. మరి ఆ కథ ఏంటో వెంటనే వినేద్దామా? అనగనగా ఒక తెలివైన బుజ్జి గొర్రెపిల్ల ఉండేది. ఆ గొర్రెపిల్ల చాలా తెలివితేటలు ఉండేది. అది ఒకరోజు మందతో కలిసి అడవిలో మేతకు వెళ్ళింది. మరి బుజ్జి బుజ్జి గొర్రెపిల్ల కదా, దానికి అల్లరి కూడా చాలా ఎక్కువే. అందుకే మందతో కలిసి నడవకుండా అటు ఇటు పరిగెడుతూ ఆ పొదల్లోకి ఈ పొదల్లోకి దూరిపోతూ ఉండేది. సరే, ఇదిలా ఒక పొదలోకి దూరిపోయినప్పుడు అక్కడే ఉన్న ఒక సింహం దాన్ని చూసింది. వెంటనే ముందు కురికింది. సింహాన్ని చూసి ఈ గొర్రెపిల్ల వణికిపోయింది. కానీ అంతలోనే తేరుకుంది. ఎందుకంటే మరి ఇది చాలా తెలివైంది కదా, ఏదో ఒక ఉపాయం ఆలోచించి తప్పించుకుందాం అనుకుంది. వెంటనే ఒక ఉపాయం ఆలోచించి, సింహం మామా, నేను నీకు నాకు సంబంధించిన 3 నిజాలు చెప్తాను. అవి నిజమేనని నువ్వు కూడా ఒప్పుకుంటే గనక నన్ను చంపకుండా వదిలేయాలి, సరేనా అని అడిగింది. అప్పుడు సింహం, నీకు నాకు సంబంధించిన నిజాలా, ఏంటో చెప్పు ముందు అంది. అప్పుడు ఈ గొర్రెపిల్ల అంది కదా, నువ్వు నీ స్నేహితులతో ఇవాళ నేను ఒక గొర్రెపిల్లను చూశాను, దాన్ని చంపకుండా వదిలేశాను అని చెప్తే వాళ్ళు నమ్మరు. నిజమేనా కాదా అని అడిగింది గొర్రెపిల్ల. నిజమే అంది సింహం. నేను నా స్నేహితుల దగ్గరకు వెళ్ళి ఇవాళ నన్నొక సింహం చూసింది, కానీ అది నన్ను చంపలేదు అని చెబితే వాళ్ళు నమ్మరు. మరి ఇది నిజమేనా అంది. నిజమే అంది సింహం. అప్పుడు మళ్ళీ గొర్రెపిల్ల అంది కదా, నువ్వు ఇప్పుడు ఏదో తిన్నావు, ఎక్కువ ఆకలిగా లేదు, కాబట్టి నాతో ఇలా మాట్లాడుతున్నావు. ఇది నిజమే కదూ అంది గొర్రెపిల్ల. దాంతో సింహానికి నవ్వొచ్చింది. తన ముందు నిలబడి మాట్లాడుతున్న గొర్రెపిల్ల ధైర్యానికి ముచ్చటేసింది కూడా. నీ చివరి ప్రశ్న కూడా నిజమే, నిన్ను చంపనులే పో అంది. బ్రతుకు జీవుడా అనుకుంటూ వచ్చి మందలో చేరింది ఆ బుజ్జి గొర్రెపిల్ల. చూసారా, మనకి ఎలాంటి ఆపదలు వచ్చినప్పుడైనా బెంబేలు పడిపోయి భయపడిపోయి ఇంకా ఇంకా భయపడిపోకుండా చాలా తెలివిగా ఆలోచించి సమయస్ఫూర్తితో ప్రయత్నిస్తే మాత్రం తప్పకుండా ఆ ఆపద నుంచి బయటకు వచ్చేస్తాం. మరి కథ నచ్చిందా మీకు? మరి మరో చక్కటి కథతో, లేదంటే మరో జనరల్ నాలెడ్జ్ పాయింట్తో, లేదంటే మరి చక్కటి టిట్ బిట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ విజయలక్ష్మి.